హైదరాబాద్ చరిత్ర హైదరాబాద్ చరిత్ర ఒక సంక్షిప్త పరిచయం. హైదరాబాదును భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరం దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. దీనిని కుతుబ్ షాహీలు స్థాపించి ఆసఫ్ జాహీలు అంటే నిజాంలు విస్తరించారు. హైదరాబాదులోని చారిత్రక కట్టడాలు, సంస్కృతి, జీవనశైలి అన్నీ ఈ రెండు రాజవంశాల ప్రభావంతో రూపుదిద్దుకున్నాయి. కుతుబ్ షాహీల కాలం 1591 నుండి 1687 వరకు. నగర స్థాపన గోల్కొండ కోట సమీపంలో 1591లో కులీ కుతుబ్ షా చేత హైదరాబాద్ నగరం స్థాపించబడింది. నామకరణం నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టారని, ఇది ఆయన ప్రేమించిన భాగమతి పేరు మీద వచ్చిందని చరిత్రకారులు అంటారు. తర్వాత ఆమె ఇస్లాం మతం స్వీకరించి హైదర్ మహల్గా మారినప్పుడు నగరం పేరు హైదరాబాద్గా మారిందని ఒక కథనముంది. ముఖ్య కట్టడాలు కుతుబ్ షాహీలు చారిత్రకమైన కట్టడాలను నిర్మించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి చార్మినార్. 1591లో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీ కుతుబ్ షా దీనిని నిర్మించారు. ఇది హైదరాబాదుకు ప్రతీకగా నిలుస్తుంది. మక్కా మసీదు మక్కాలోని ఇటుకలను ఉపయోగించి దీనిని నిర్మించడం ప్రారంభించారు. కుతుబ్షాహీ సమాధులు ఇది గోల్కొండ కోట సమీపంలో కుతుబ్షాహీ రాజుల సమాధుల సముదాయం. మొఘల్ మరియు ఆసఫ్ జాహీల కాలం 1724 నుండి 1948 వరకు. నిజాంల పాలన 1724లో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ అనే మొఘల్ గవర్నర్ స్వతంత్రంగా ఆసఫ్ జాహీ రాజవంశాన్ని స్థాపించారు. నిజాం పాలన దాదాపు 224 సంవత్సరాలు కొనసాగింది. నిజాంల సంస్కరణలు నగర విస్తరణ నిజాంలు పాత నగరాన్ని దాటి కొత్త భవనాలు, రోడ్లు నిర్మించి నగరాన్ని విస్తరించారు. చార్మినార్ కుతుబ్ షాహీల కట్టడం కాదు, నిజాంల కట్టడం అని ఒక అపోహ ఉంది. అది కరెక్ట్ కాదు. నిజాంలు కొత్త కట్టడాలు నిర్మించడంతో పాటు పాత కట్టడాలు పరిరక్షించారు. ప్రధాన కట్టడాలు ఫలక్నుమా ప్యాలెస్ 5వ నిజాం నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా దీనిని నిర్మించారు. ఇది 224 నుండి 1948 వరకు. చౌమహల్లా ప్యాలెస్ ఇది నిజాంల రాజభవనం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని స్థాపించారు. ఇది నిజాంల విద్యా సంస్కరణలకు నిదర్శనం. హైకోర్ట్, టౌన్ హాల్, సిటీ కాలేజ్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వంటి ఎన్నో భవనాలు నిజాంల కాలంలో నిర్మించబడ్డాయి. నీటిపారుదల మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆధునిక హైదరాబాద్ భారతదేశంలో విలీనం ఆపరేషన్ పోలో 1948. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ నిజాం రాజ్యం భారతదేశంలో చేరడానికి నిరాకరించింది. దాంతో భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టి నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసింది. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ పోలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైదరాబాద్ దాని రాజధానిగా మారింది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కొనసాగింది. హైదరాబాద్ యొక్క ప్రస్తుత ముఖచిత్రం హైదరాబాద్ ఇప్పుడు కేవలం చారిత్రక నగరం మాత్రమే కాదు, ఇది ఒక ఐటీ మరియు బయోటెక్నాలజీ హబ్గా మారింది. ఇక్కడ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలున్నాయి. పాత నగరం మరియు కొత్త నగరం సైబరాబాద్ల కలయిక ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇక్కడ పురాతన కట్టడాలు, ఆధునిక ఆకాశ హర్మ్యాలు, మల్టీప్లెక్సులు ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయి. దీనితో హైదరాబాదును సిటీ ఆఫ్ నవాబ్స్ మరియు సైబరాబాద్ అని కూడా పిలుస్తారు.